నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో నిలదీసిన సీఎం జగన్. 3 పర్యాయాలు సీఎం పీఠం ఎక్కిన చంద్రబాబు రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా చెప్పగలరా అని ఎత్తేవా. సీఎం జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు. అభివృద్ధి పాలన ఎవరితో, విధ్వంసక పాలన ఎవరితో చర్చిద్దామన్న చంద్రబాబు. తనతో చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ చంద్రబాబు సవాల్. అనంతపురం వైకాపా సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి. ఈ దాడిని ఖండించిన ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్. ఈ దాడి పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి అని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని సీఎం జగన్ నిలదీశారు. 3 పర్యాయాలు సీఎం పీఠం ఎక్కారని, మరి చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా చెప్పగలరా? చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? బడికి వెళ్లే పిల్లలకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు గుర్తుకు వచ్చే పథకం ఏమైనా ఉందా అని విమర్శనాస్త్రాలు సంధించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలని, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలని తనదైన శైలిలో పేర్కొన్నారు. ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధమని అభివర్ణించారు. కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు, గాంధీవి అర్జునుడు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు. రాయలసీమకు సముద్రం లేకపోవచ్చు, కానీ ఇవాళ రాప్తాడులో జన సముద్రం కనిపిస్తుందని చమత్కరించారు. ఈ గడ్డపై మమకారంతో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, కానీ వేరే రాష్ట్రంలో ఉంటూ ప్రజలను మోసం చేసేందుకు అప్పుడప్పుడు వచ్చే వారితో నేను యుద్ధం చేస్తున్నాను. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు, కడుపులను నింపే ముక్క నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా
కొలుపు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ కల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ సీఎం జగన్ రాప్తాడులో సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ తో చర్చించేందుకు నేను సిద్ధం, నాతో చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు. అభివృద్ధి పాలన ఎవరితో, విధ్వంసక పాలన ఎవరితో చర్చిద్దాం. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ జగన్ కు చివరి ఛాన్స్ అని చంద్రబాబు పేర్కొన్నారు. మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు జనం కసితో ఉన్నారని చెప్పారు. ఓటమి భయంతో బదిలీల పేరిట 77 మందిని జగన్ మడత పెట్టారని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మిడత పెడతారని చెప్పారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? ఏపీలో ఎక్కడ చూసినా అభివృద్ధి కాదు, విధ్వంసం కనిపిస్తుందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. మన కోసం పరితపించే వ్యక్తి, తెలుగు జాతి 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి తపన పడిన వ్యక్తి, తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లి మనకి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. ఇదిగో చూడు పరుచూరు పౌరుషం. నీ పని, నీ పార్టీ పని ఫినిష్. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టండి. కాసుతో జగన్మోహన్ రెడ్డి నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో 3 రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, అట్లూరి ప్రియా దంపతుల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు. Sunshine, you're my best times, you're my anomaly, and I'd choose you.
find you. And I'd say I do for the rest of my life. With all that I have, I do. And I will, when the sky is falling, I promise you I'm all in, no turning back. And every day, every moment, every breath you take, I choose you. This is more than just a wedding. This is etched into eternity. అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో వైకాపా సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై వైకాపా అల్లరి ముక్కలు దాడి చేయడం అన్యాయం, ఇది పైశాచికమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్ ఖండించారు. తన ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్న కృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి, దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. కృష్ణను ఆదుకోవాలని కోరారు. ఈ ఘటన సిగ్గుచేటని నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని అనుమానం వస్తుందన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాగుపడాలని, భావితరాలు ఎదగాలని, పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తల్లి తిరువూరు బైపాస్ రోడ్ సెంటర్లోని చర్చ్ సెంటర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. మాటా పెరిగి రాత్రి 12 గంటల సమయంలో బైపాస్ రోడ్ పై ఘర్షణ పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకులను తిరువూరు పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. పాల్వంచుకు చెందిన రమేష్ చారి కొద్ది కాలంగా తిరువూరు తోకపల్లి సెంటర్లో నివసిస్తూ పూజలు చేస్తుంటాడు. ఆయన వద్ద తిరువూరుకు చెందిన అఫ్రోజ్, సయ్యద్, ఆరిఫ్ అనే యువకులు దెందులూరు, నెల్లూరు నుంచి వచ్చిన శ్రీకాకుళపు మహేశ్వరరావు, నరసింహారావు పూజల నిమిత్తం వస్తుంటారు. వీరంతా రాత్రి మద్యం తాగారు. ఈ సందర్భంగా మాటాతూటా పెరిగి రాత్రి 12 గంటల సమయంలో బైపాస్ రోడ్డుపై ఘర్షణ పడ్డారు. అఫ్రోజ్, సయ్యద్, ఆరిఫ్లను మహేశ్వరరావు, నరసింహారావు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకులను తిరువూరు పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. గుప్త నిధుల తవ్వకం నేపథ్యంలోనే మాటా పెరిగి ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో శంకారావం సభలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగిస్తూ, మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చామని బాధపడ్డారు, అందుకు మమ్మల్ని క్షమించాలంటూ విజ్ఞప్తి చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో శంకారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, విశాఖ సౌత్ నియోజకవర్గం మత సామరస్యానికి మారుపేరు వంటిదని అన్నారు. ఒకే కొండపై ఆలయం,
మసీద్, చర్చ్ ఉంటాయని వెల్లడించారు. గతంలో మేమొక పొరపాటు చేశామన్నారు. మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చామన్నారు. మీరు ఆ వ్యక్తిని గెలిపించారని, కానీ అలాంటి వ్యక్తిని మీకివ్వడం మేం చేసిన పొరపాటే అని చెప్పారు. అందుకే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండని, అలాంటి వ్యక్తులకు ఇక మీదట టీడీపీలో నో ఎంట్రీ అని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని ఎంతో అభివృద్ధి చేశారని, ఆ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే 29వ స్థానంలో ఉండేదన్నారు. అలాంటిది ఈ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి అనే ఒక వెధవను వైస్ ఛాన్సలర్ గా కూర్చోబెట్టారని, ఆ వెధవ బీసీ అయ్యాక వర్సిటీ 29వ స్థానం నుంచి 76వ స్థానానికి పడిపోయిందన్నారు. విశాఖకు ఉన్న మంచి విద్యా సంస్థ ఆంధ్ర యూనివర్సిటీ అని, అలాంటి విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి నాశనం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? మా బాలయ్య బాబు గారిని చూసి కొంచెం అసూయపడతా ఉంటాడు. ఇంకో పక్కన మా పవన్ అన్నని చూసి కూడా అసూయపడతాడు. అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర 2 సినిమా తీశాడు తల్లి. ఆ యాత్ర 2 సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి. నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని, అభిమన్యుడిని అని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక భస్మాసురుడు తల్లి. ఎక్కడ అడుగు పెట్టినా ఎవరు నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనవి. మనం చూసాం, ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి. ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీ లీక్ అయినాయి. ఫార్మాసిటీలు అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి. అందుకే భస్మాసుడు అని సభాముఖంగా ప్రజలందరూ తెలుతున్నాం. ఐరన్ లెగ్ అది జబర్దస్త్ అంటిదిలే అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నికల ముందర ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని ఇవ్వలేదు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈ రోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు. అందుకే జోకర్ అయ్యాడు తల్లి. పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఇంకా జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఈయన కడుతున్నాడు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామికి కాళహస్తి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. భ్రమరాంబిక సమేత కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం చైర్మన్ అంజూరి శ్రీనివాస్, ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుడు పట్టు వస్త్రాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ఈవో రామారావుకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈవో ప్రసాదాలను అందజేశారు. ज्योतिष्पागुस्तेजस्मानातमभ्युस्परं न
వైఎస్ఆర్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నగరాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. భవానీపురం 41 డివిజన్ పరిధిలో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం జరిగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎర్రట్ల ఆంజనేయరెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నియోజకవర్గంలో 110 కోట్లతో రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. 41 డివిజన్లో 2 వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నగరాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మరోసారి టీడీపీ ప్రజలను మభ్యపెట్టేందుకు జనసేనతో కలిసి వస్తుందన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏపీ జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, కార్పొరేటర్లు ఇర్ఫాన్, కోటిరెడ్డి, చైతన్యరెడ్డి, గుడివాడ నరేంద్ర, నాయకులు టి శేఖర్ రెడ్డి, కేసరి చిన్నోడు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 డివిజన్లో ఆంజనేయరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే సమస్యలు దాదాపుగా పూర్తయినాయి. డివిజన్కి కోట్లాది రూపాయలు జగనన్న ప్రభుత్వం నుంచి వచ్చి ఆ డివిజన్ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆంజనేయరెడ్డి గారు అన్ని వేళలా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. తప్పకుండా మేమంతా జగనన్న వెంటే ఉంటామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మరి అన్ని సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా భావించే జగనన్న అనేక వసతులు అనేక పథకాలు ఇంటికి చేకూరుస్తున్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు జగనన్నకి మేము మద్దతు తెలుపుతామయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చేసి మేము వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి ఓటు అడుగుతున్నాం. సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఏదైతే డివిజన్కి అవసరాలు ఉన్నాయో పెన్షన్లు కానివ్వండి, అమ్మ ఒడి, చేయూత, ఆసరా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. మరి ఏ అభివృద్ధికి నోచుకొని తెలుగుదేశం నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో తలదాచుకొని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో మరి గడప గడపకు మన ఆసిఫ్ గారి కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. పోలవరం రోడ్లో మరి ఈరోజు మేము వెళ్తుంటే ప్రతి ఒక్క గడపకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మరి వాళ్ళు ఎంతో సంతోషంతో మరి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఈ డివిజన్లో దగ్గరగా 25 కోట్ల నిధులతో మరి రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఈ విధంగా డెవలప్ చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు 4 సచివాలయాల్లో కూడా దగ్గర 40 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు 40వ డివిజన్లో జరిగిందనంటే నిజంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మేమందరము కూడా మరి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా మరి జగన్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఆసిఫ్ గారు చెప్పారో ఈ యొక్క నియోజకవర్గంలో మళ్ళీ 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆసిఫ్ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరి గెలుపొందడం ఖాయం. ఇదంతా కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి జనాలు చూస్తేనే మరి అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ డివిజన్లో ఇంకా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడక్కడ అంటే వేరే డివిజన్ నుంచి రావటం కానీ, వాళ్ళకు వచ్చినప్పుడు కొన్ని అక్కడక్కడ మాకు పెన్షన్ రావటం లేదని కానీ అయిన టెక్నికల్ ప్రాబ్లమ్స్, వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాబోయేటువంటి కాలంలో వాళ్ళకు మంచి జరిగే విధంగా జగనన్న ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మాకు ఏదైతే ఈ 40 గజాల ప్లాట్లు ఉన్నాయో ఇవి ఒక 300 ఇల్లులు ఉన్నాయి సుమారుగా. మరి ఇవన్నీ కూడా
కోర్టులో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు చిరునామాగా అయితే చంద్రబాబు నాయుడుది విజన్ పాలనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో రౌడీ ముక్కలపై ఉక్కుపాదం మోపి మత్తు పదార్థాలను నియంత్రించిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ హోటల్లో తూర్పు నియోజకవర్గం ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎంపీగా సత్యనారాయణపురం రైల్వే లైన్ తొలగించేందుకు కృషి చేశానని, ఎయిర్పోర్ట్ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. తూర్పు ఎమ్మెల్యేగా కృష్ణలంకలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుతో పాటు కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయించినట్లు వివరించారు. తేదేపా జనసేన అధికారంలోకి వస్తే మహిళల అదృశ్యం, గంజాయి, నిరుద్యోగంపై ఏం చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ చంద్రబాబు హయాంలో రౌడీ ముక్కలపై ఉక్కుపాదం మోపి మత్తు పదార్థాలను నియంత్రించిన విషయాన్ని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పిల్ల ప్రజా వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎయిర్పోర్ట్ వరకు వైవంతెన నిర్మిస్తామని, అమరావతి నుంచి గన్నవరం వరకు మెట్రో రైల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పై వంతెన వద్ద 33 అడుగుల సర్వీస్ రోడ్ నిర్మిస్తామన్నారు. చంద్రబాబు వల్లే కనకదుర్గమ్మ వంతెన నిర్మాణం సాధ్యమైందని వివరించారు. చంద్రబాబు వల్లే కనకదుర్గమ్మ పై వంతెన నిర్మాణం సాధ్యమైందని వివరించారు. సీఎం విధానాల వల్ల నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక అల్లాడుతున్నారని తెలిపారు. ముందుగా 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 1989లో ప్రారంభమైన రాజకీయ జీవితం ఈ రోజున ఏవిలో చూపించారు. అది కొంచెం సినిమాటిక్గా ఉన్నా రియల్ లైఫ్లో నేను నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని. ఎంత అభిమాని అంటే అది మంచో చెడో నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూడకూడదు అని నిర్ణయం తీసుకున్న వీరాభిమాని. ఇప్పుడు అది పొరపాటే అనుకుంటాను నేను, కానీ ఆయన మీద ఉన్న అభిమానం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టు భావాలతో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అనే కమ్యూనిస్ట్ స్టూడెంట్ విభాగాలతో కలిసి పనిచేసి అనేకమైన ఎలక్షన్లో నిలబడ్డ అనుభవం నాకుంది. అది ఏ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి దానికి వెళ్ళలేదు, కానీ అది ఒక తెలియకుండానే ఆనాడు ఎలక్షన్లో నిలబడటం అది నాకు అలవాటైంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అంటే అది మనకు అందరినీ ద్రాక్ష పండు అనే భావన నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టారో, మన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చేమని చెప్పి చిన్న ఆలోచన వచ్చి, అప్పటిదాకా లైనిజంలో నేను సభ్యుడిగా ఉంటూ దానిలో లైనిజంలో మాకు లీడర్షిప్ క్వాలిటీస్ని ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజలకి ఏ విధంగా దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి ఏ విధంగా మేలు చేకూర్చాలని కొన్ని పాఠాలు మా సీనియర్స్ నేర్పిన దాంట్లో, ఆ తర్వాత రామారావు గారి అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చి లైనిజంలో నాకు నేర్పిన సిద్ధాంతాలు, మత గ్రంథాలు, ఒక బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, లేకపోతే ఒక హిందూ భగవద్గీత తీసుకున్నా, అన్నిట్లో తోటివాడికి సహాయపడమని, మానవ సేవే మాధవ సేవ అనే ఒక వాక్యాన్ని తీసుకుని నాకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు మొదలుపెట్టాను. స్థానిక 64వ డివిజన్ కండ్రికలో టీడీపీ యువ నాయకులైన మాతా సతీష్, ఖలీల్ ఆధ్వర్యంలో భారీగా యువత, మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరినీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లాద్ విష్ణువులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలను విస్మరించారని విమర్శించారు. బోండా ఉమా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి కార్యకర్తలు వస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు మన 64 డివిజన్ సంబంధించి కొంచెం జరుగుదాం 64 డివిజన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ అవుతున్న మాతా సతీష్, వారి
ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ కూడా ఈ డయాస్ ద్వారా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఖలీల్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఖలీల్ లేడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారికి, సభాధ్యక్షులు సోదరులు స్థానిక కార్పొరేటర్ గారు శ్రీరాములు గారికి, కన్వీనర్ గా ఉన్న ఇస్మాయిల్ గారికి, నాని గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా వాసు గారికి, మాత మహేష్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. మనం 2014 ఎన్నికలు చూసాం, 2019 ఎన్నికలు చూసాం, 2024 ఎన్నికలు చూడబోతున్నాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు కానీ ఇక్కడున్న డబుల్ బాజీ ఉమా కానీ ఏం చేశారో మనకు తెలుసు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. సంక్షేమ పథకాలన్నీ అందాలని చెప్పి చూసిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యేసు 19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలంటే ఏ విధంగా ఉంటాయో చూపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా పథకాలు అందించారనేది పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసి నేర్చుకున్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు, కానీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయలేదు. కేవలం అమరావతి 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 అని చెప్పని మన విజయవాడ నగర ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ అవమానం 2014 నుంచి 19 వరకు ఏమి చేశాడు ఈ నియోజకవర్గానికి అని చెప్పని ఒక్క పని చెప్పగలుగుతాడా? యోగా సాధన ద్వారా మనిషి అత్యున్నత స్థాయికి చేరుకోగలడని సమగ్ర యోగా సాధన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు వెంకటేశ్వర యోగి గురూజీ తెలిపారు. మనుషుల మధ్య ఆత్మీయత పెరగాలని, భారతదేశం వసుధైక కుటుంబమని ఆ వాతావరణాన్ని తమ యోగా కేంద్రం కల్పిస్తుందని చెప్పారు. వంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ నందు సమగ్ర యోగా సాధన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం విజయవాడ భవానీపురం శాఖల ఆధ్వర్యంలో విరాట్ యోగా 900 యోగా శిక్షణ శిబిరం సందర్భంగా సమావేశం జరిగింది. వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించడం జరుగుతుందన్నారు. మనుషుల మధ్య ఆత్మీయత పెరగాలని, భారతదేశం వసుధైక కుటుంబం అనే వాతావరణాన్ని తమ యోగా కేంద్రం కల్పిస్తుందని చెప్పారు. ప్రజలందరూ యోగా చేస్తే శాంతి సంతోషాలతో జీవిస్తారని, ఉన్నతమైన సమాజానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. యోగం, ఆరోగ్యం, ఆనందం అనే నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నేను ఈ సంస్థ వ్యవస్థాపకుడినైన వెంకటేశ్వర యోగి గురూజీని. విజయవాడలో మన సంస్థ ఏర్పాటు చేశాక ఇప్పటికీ 900 యోగ శిక్షణా శిబిరాలు పూర్తయ్యాయి. ఈ ప్రతి యోగ శిక్షణా శిబిరం 1 నెల రోజుల నిడివి కలిగి ఉంటుంది. సేవాభావంతో ఎలాంటి స్వార్థం లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు విరాట్ యోగా 900 అనే పేరుతో ఒక విశేష కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. అయితే యోగా అనేది చాలా అవసరం ఈ సమాజానికి. ప్రతి మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలి అనుకుంటాడు, కానీ ఆరోగ్యవంతుడిగా ఉండడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని మాత్రం పాటించడం లేదు. మా యోగా కేంద్రం ద్వారా జీవన విధానాన్ని ప్రజలకి నేర్పి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపకల్పన చేస్తున్నాము. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవడం, తగినంత మంచినీళ్లు తాగటం,
ఆహార నియమాలు పాటించటం, శరీరానికి వ్యాయామం చాలా అవసరం కనుక యోగాసనాలు అనే వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉత్సాహవంతంగా ఉంచి ఆరోగ్యంతో పాటు చక్కటి ఆయు ప్రమాణం కూడా పెరిగే విధంగా ప్రాణాయామ ప్రక్రియను కూడా నేర్పిస్తున్నాం. ముఖ్యంగా ఏమిటి అంటే సమాజంలో శాంతి సౌఖ్యాలు ఉండాలి, కుటుంబ జీవన విధానం బాగుండాలి. దానికి కావలసిన ఆధ్యాత్మిక ప్రవచనాలను కూడా మేము ఈ యోగా కేంద్రం ద్వారా ప్రజలకు వినిపించి మొత్తం సమాజం మంచిగా ఉండేట్టుగా, సుఖంగా ఉండేట్టుగా, శాంతి సౌభ్రాతృత్వంతో వర్ధిల్లేట్టుగా మేము కృషి చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా స్పందించి చక్కగా యోగా నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలి అని కోరుకుంటున్నాం. ఇండియా కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. వివిధ రాష్ట్రాల జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్, సతీష్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బహుజన ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క సర్కిల్ ని సందర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీలంకరి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగు జరపడానికి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి మరి అనేక మంది ఉద్యోగులు మరి ఇతర సిబ్బంది మరి ఈరోజు మీటింగ్ హాజరవడం జరిగింది. మరి వారి యొక్క సమస్యలు, వారి యొక్క బ్రాంచుల్లో ఉన్న శాఖాపరమైన బాధలు ఏనుంటే ఇక్కడ తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా మేము ఎన్నుకున్నాం. మరి ఆ వేదికకి వినడానికి మరి ఢిల్లీ నుంచి వినోద్ మీనా, మరి సతీష్ కుమార్ జనరల్ సెక్రటరీ, తర్వాత మరి సెక్రటరీ జనరల్, మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శీలం గిరి గారు, తర్వాత మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు అనంతపురం నుంచి, మరి తర్వాత వికాస్ కుమార్ ఢిల్లీ నుంచి కూడా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. మరి ఈ సభ మరి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరి మారెప్ప గారు, తర్వాత అలాగే మా సెక్రటరీ గారైన ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండి మరి అడ్వైజర్గా ఉంటూ, అధికారి గారు నాగరాజు అడ్వైజర్లుగా ఉంటూ ఈ సభని జయప్రదం చేయడానికి మరి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాం. మరి మీ పాత్రికేయులందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో నిలదీసిన సీఎం జగన్. 3 పర్యాయాలు సీఎం పీఠం ఎక్కిన చంద్రబాబు రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా చెప్పగలరా అని ఎత్తేవా. సీఎం జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు. అభివృద్ధి పాలన ఎవరితో, విధ్వంసక పాలన ఎవరితో చర్చిద్దామన్న చంద్రబాబు. తనతో చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ చంద్రబాబు సవాల్. అనంతపురం వైకాపా సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్పై దాడి. ఈ దాడిని ఖండించిన ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్. ఈ దాడి పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి అని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.